ఇది ఏం ప్రభుత్వమో లేకపోతే ఏం రాజకీయం చేయటమో అసలు నాకైతే అర్థం కావట్లేదు. దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగుతారు, మతాలను రెచ్చగొడతారు, కులాలను రెచ్చగొడతారు, ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపరుస్తూ ప్రభుత్వం ఎలా నడుస్తూ ఉందో ప్రజలకి అర్థం కానికుండా ప్రతిపక్ష నాయకుడిపై అనునిత్యం కూడా ఏదో ఒక చర్చ తీసుకురావటం, ప్రజల్ని డైవర్ట్ చేయటం, అసలు ఇదేమి రాజకీయం అని నేను ప్రజలను అడుగుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం, డర్టీ పాలిటిక్స్ అసలు ప్రజలకు ఏమైనా అర్థమవుతా ఉందా? ఒకసారి తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందంటాడు. సుప్రీంకోర్టు ముటిక్కాయలేసి సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఈయన ప్రభుత్వంలో చేసిన తప్పే, ఈయన ప్రభుత్వంలో జరిగిన కల్తీనే ఈయన గత ప్రభుత్వంపై నిందలేస్తున్నాడు అని రిపోర్ట్ వచ్చినా కానీ ప్రజల్ని పక్కదారి పట్టిస్తాడు. ఇంకొకసారి మతాలని రెచ్చగొడతాడు. జగన్మోహన్ రెడ్డిపై ఆయన అనుకూల మీడియాలో చర్చ పెట్టిస్తాడు. క్రిస్టియన్ వ్యక్తి హిందువుల పూజల్లో హోమాల్లో కూర్చోవచ్చా అని చర్చ పెడతారు. మరో పక్క కులాలని రెచ్చగొడతారు. ఇంకొక పక్క కుటుంబంలో చెల్లిని తల్లిని రెచ్చగొడతారు. ఏ రాజకీయం ఇది? నాకైతే అసలు అర్థమే కావట్లేదు. ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ప్రజలకి కనబడనివ్వకుండా ఉండడానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా ఇవ్వట్లే. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన 17 మెడికల్ కళాశాలలు అసలు మళ్ళా మొదలవుతాయో లేదో కూడా ఎవరికీ అర్థం కాదు. ఒక పక్క సంక్షేమ పథకాలు లేవు, మరో పక్క అభివృద్ధి లేదు. కానీ రాష్ట్ర అప్పులు మాత్రం 3,30,000 కోట్లు పెరిగిపోయింది. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా 3,30,000 కోట్లు ఎందుకు అప్పు చేశారు? ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడిస్తున్నారు ఉచిత ఇసుక? మద్యాన్ని ఈరోజు ఏరులై బారిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎవడైనా రోడ్డు పైన మద్యం తాగేవాడు అసలు కనబడేవాడు కాదు. కానీ ఇప్పుడు రోడ్లపైన తాగేసి దొర్లుతున్నారు. ఇదే పరిపాలన? అసలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ప్రజలకు తమ బాధను, తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే రోజు ఈరోజు ఉందా పరిస్థితి? పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసు పెట్టే పరిస్థితి ఈరోజు ఉందా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయరు సామాన్యుడు పోతే. అసలు మీకు ఏం అన్యాయం జరిగిందని అడిగే నాదుడు కూడా ఉండడు పోలీస్ స్టేషన్లో. అదే రాజకీయ నాయకులపై విపరీతంగా ప్రతిపక్షాలపై కేసులు పెడుతుంటారు. ఎక్కడుంది ఈ ప్రభుత్వం? ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం? మతాలని రెచ్చగొడతా ఉంది, కులాలని రెచ్చగొడతా ఉంది, దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగుతూ ఉంది, మతాల పేరుతో కులాల పేరుతో చర్చలు పెడతా ఉంది, తమ అనుకూల మీడియాల్లో కుటుంబ తగాదాలు పెడుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడు యొక్క తల్లిని చెల్లిని రాజకీయాల్లో లాగుతూ ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు. మీకు ఇటువంటి వాటిపైన ఉన్న దృష్టి ప్రజా ఆరోగ్యం పైన ఉందా? ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు వైద్యం అందుతూ ఉందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఆ వైద్యం అందుతూ ఉందా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? నీచ రాజకీయాలు చేస్తూ, కులాలను మతాలను రెచ్చగొడుతూ, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతూ, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రతిరోజు కూడా మీ అనుకూల మీడియాల్లో చర్చలు పెడుతూ, ఇలాంటి నీచ రాజకీయాన్ని చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ, ఉద్యోగులకు బెనిఫిట్స్ లేవు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లేదు, అంగన్వాడీ కార్మికులకు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, వాలంటీరీ వ్యవస్థను రద్దు చేశారు, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి, వ్యవసాయదారులకు ఎరువులు విత్తనాలు అందట్లేదు, వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర లేదు,
రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. మరి మీ ప్రభుత్వం ఎందుకుంది అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను.